హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అంటే దాదాపు 13th నుంచి 18th వరకు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా వీడియో లైక్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే, జనవరి 13th అరౌండ్ ఆ టైంలో దేశవ్యాప్తంగా ఉన్న అడవులు, వాటి విస్తీర్ణం, అలానే ఏ రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి, అలానే ఏ రాష్ట్రంలో అడవుల యొక్క విస్తీర్ణం అనేది ఈ 2 ఏళ్లలో పెరిగింది అనేది జాతీయ అటవీ శాఖ వారు ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా అటవీ శాఖ ద్వైపాక్షిక సర్వే 2021. సో ఈ అటవీ శాఖ ద్వైపాక్షిక సర్వే 2021 ప్రకారం భారతదేశంలో మొత్తం 2261 చదరపు కిలోమీటర్ల కొత్త అడవి ప్రాంతం అనేది భారతదేశంలో తయారైందని చెప్తున్నారు. అలానే ఈ లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అలానే తెలంగాణలో, ఆ తర్వాత మన పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ఈ 3 రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది గడిచిన 2 ఏళ్లలో పెరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది ఎంత పెరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వచ్చినట్లయితే 647 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది రాష్ట్రంలో పెరగడం అనేది 2 ఏళ్లలో జరిగిందని చెప్పుకోవచ్చు. అలానే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 632 చదరపు కిలోమీటర్లు పెరగడం జరిగింది. నెక్స్ట్ ఒరిస్సాలో 537 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం అనేది గడిచిన 2 సంవత్సరాల్లో పెరగడం అనేది జరిగింది. సో దేశం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఈ 2 సంవత్సరాల్లో అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇదే కనుక మనం నార్మల్గా ఓవరాల్గా భారతదేశం మొత్తం మీద అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా ఏదైతే మనం చెప్పుకుంటామో అది మధ్యప్రదేశ్. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది ఎక్కువ, ఆ రాష్ట్రంలో ఎక్కువ అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి. సాధారణంగా భారతదేశంలో ఉన్న లెక్కల ప్రకారం అడవులు ఎంత శాతం ఉండాలి, భూమి ఎంత కవర్ చేసి ఉండాలి అంటే 33% భూమి అనేది అడవులు ఉంటే పర్యావరణానికి సరిగ్గా ఉంటుందని చెప్పి మనకి సర్వేలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుతం భారతదేశంలో చూసుకున్నట్లయితే 24.67% మాత్రమే అటవీ భూమి అనేది భారతదేశంలో ఉందనేది చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రిపోర్ట్ ప్రకారం ఈ 33% ఏదైతే ఉందో, ఈ 33% ఉన్న అడవులు ఉన్న రాష్ట్రాలు మొత్తం 17 రాష్ట్రాలు. ఇవి 17 రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ మొత్తం భారతదేశంలో 17 ఉన్నాయి. ఈ 17 ఎక్కువగా చూసుకుంటే మనం లక్షద్వీప్, అలానే మిజోరాం, అలానే అండమాన్ నికోబార్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇలా భారతదేశంలో 17 రాష్ట్రాల్లో 33%, అలానే 33% కంటే ఎక్కువ అడవి కలిగి ఉన్న రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఉన్నాయి. అలానే 33 కంటే ఎక్కువ కలిగి ఉన్నవి మొత్తం 17 రాష్ట్రాలు ఉంటే 33% లోపు ఉన్నవి మిగిలిన రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయి. అలానే మనం చూసుకున్నట్లయితే అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం భారతదేశంలో అత్యల్పంగా ఉన్న రాష్ట్రం హర్యానా.
సో ఇది ఈ అటవీ శాఖ ద్వైపాక్షిక 2021 అనేది. దీని ప్రకారం చూసుకుంటే అడవుల విస్తరణ గడిచిన 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉంది. 647 చదరపు కిలోమీటర్లు ఈ 2 ఏళ్లలో విస్తరించాయి. అలానే తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్లు, పక్కనే ఉన్న ఒరిస్సాలో 537 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం అనేది పెరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్, అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా హర్యానా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అలానే మనం ఈ టాపిక్లో ఇంకొక చిన్న పాయింట్ చూద్దాం. సముద్ర తీర వెంబడి పెరిగే మడ అడవుల యొక్క విస్తీర్ణం అనేది భారతదేశంలో పెరగడం అనేది జరిగింది. ఇది 17% అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సముద్ర తీరం వెంబడి పెరిగే మడ అడవుల గురించి ఈ విస్తీర్ణం అనేది 17% పెరిగింది. లాస్ట్ టైము మనకి పంచాయత్ సెక్రటరీలు అడిగిన క్వశ్చన్, అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం అనేది ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీలు అడగడం జరిగింది. సో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇలా పడుతుంది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా టంగుటూరుకి చెందిన ప్రవాస భారతీయురాలైన గడ్డం మేఘన న్యూజిలాండ్ రాష్ట్రానికి చెందిన యూత్ పార్లమెంట్కి ఎంపీగా ఎలక్ట్ అయింది. న్యూజిలాండ్ దేశంలోని యూత్ పార్లమెంట్కి ప్రకాశం జిల్లా టంగుటూరుకి చెందిన గడ్డం మేఘన ఈమె న్యూజిలాండ్లోని యూత్ పార్లమెంట్ సెలెక్ట్ అయ్యారండి. ఇది 3 years కాలపరిమితితో ఉంటుంది ఈ యూత్ పార్లమెంట్ అనేది. సో బేసిక్గా ఏంటంటే ఎవరైతే యూత్ ఉన్నారో దేశంలో వాళ్ళకి ప్రజాస్వామ్య విధానాలు అలానే ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రశ్నించే హక్కు కానీ ఇటువంటి విషయాల గురించి ఈ యూత్ పార్లమెంట్ అనేది న్యూజిలాండ్లో నిర్వహించడం జరుగుతుంది. 3 years ఉంటుంది. ఈ 3 yearsకి గాను ఈమె వైకాతో అనే నియోజకవర్గం నుంచి యూత్ ఎంపీగా ఎలక్ట్ అవడం అనేది జరిగింది. సో ఇది నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీన్ని షార్ట్గా ఇస్రో అని పిలుస్తుంటారు. ఈ ఇస్రో యొక్క నూతన చైర్మన్గా శ్రీ ఎస్ సోమనాథ్ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇస్రో చైర్మన్గా ఎస్ సోమనాథ్ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు సోమనాథ్ గారు రాకముందు ఇస్రో చైర్మన్గా ఎవరున్నారండి అంటే కె శివన్ గారు ఉన్నారు. కె శివన్. ఓకే, ఇప్పుడు ఈ ఇస్రో చైర్మన్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఇక్కడి నుంచి రాబో 3 సంవత్సరాలు అంటే 2025 సంవత్సరం వరకు శ్రీ సోమనాథ్ గారే ఇస్రో చైర్మన్గా ఉంటారు. అలానే 2018లో బాధ్యతలు తీసుకున్నారు కె శివన్ గారు. 2018లో తీసుకొని 2022 వరకు ఉన్నారు. ఓకే, ఎందుకంటే మధ్యలో కోవిడ్ అలానే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఇతను 2022 వరకు చైర్మన్గా ఉండవలసి వచ్చింది. ఇది 3 years టెన్యూర్కి శ్రీ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా సైన్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందుగా మనం చూసుకున్నట్లయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, దీన్నే విఎస్ఎస్సి అని పిలుస్తారు, అక్కడ వర్క్ చేసేవారు సోమనాథ్ గారు. అలానే భారతదేశానికి చెందిన పిఎస్ఎల్వి అలానే జిఎస్ఎల్వి ఈ రాకెట్ల ప్రయోగాలలో కూడా పాల్పంచుకున్నారు సోమనాథ్ గారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పిఎస్ఎల్వి అంటే ఏంటి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి అంటే జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్. వీటి గురించి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్తారు. నెక్స్ట్ టాపిక్ అలానే చూసుకున్నట్లయితే మనం ఇస్రో అనేది భారతదేశం యొక్క నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. ఈ ఇస్రో అనేది 1969లో స్థాపించడం జరిగిందండి. ఇస్రో 1969లో స్థాపించడం జరిగింది. ఇస్రో భారతదేశం యొక్క
స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది అనగా చెప్పుకోవడం జరుగుతుంది. అలానే మనం చూసుకున్నట్లయితే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెంగళూరులో ఉంది. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఇప్పుడు ఇస్రో సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. 1969లో స్టార్ట్ అయిన ఇస్రో 1975లో సొంత శాటిలైట్ ఆర్యభట్టాన్ని ప్రయోగించడం జరిగింది. అలానే అలానే 2008లో చూసుకున్నట్లయితే చంద్రుడి మీదకి పంపించిన చంద్రయాన్ ప్రయోగం కానీ, 2014లో ప్రయోగించిన మంగళయాన్ ప్రయోగం ఏదైతే ఉందో, ఈ మంగళయాన్ ప్రయోగం వచ్చేసరికి ప్రపంచంలో మంగళయాన్ ప్రయోగం చేసిన వాటిలో ఫస్ట్ టైం ఏదైతే ఉందో 4 దేశాలు ప్రయోగం చేసినాయి. 4 దేశాల్లో ఫస్ట్ టైం సక్సెస్ అయిన దేశంగా భారతదేశం అలానే ఇస్రో రికార్డులోకి ఎక్కినాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మంగళయాన్ అనేది అంగారక గ్రహం మీద ప్రయోగం అనేది, అంగారకుడి మీద ప్రయోగం ఫస్ట్ టైం సక్సెస్ అయిన దేశంగా భారతదేశం అలానే ఇస్రో రికార్డులోకి ఎక్కాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2016లో ఇస్రో నుంచి రీయూజబుల్ లాంచింగ్ ప్యాడ్స్ అలానే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ ప్రయోగం అనేది జరిగింది. సో నార్మల్గా మనం ఒక శాటిలైట్ ప్రయోగం జరిగితే ఏమవుతుందంటే రాకెట్ అనేది ఆకాశంలోకి వెళ్ళిపోయి మిగిలిన పార్ట్ అనేది సముద్రంలో పడిపోతూ ఉంటుంది. ఈ ప్రయోగాల వల్ల రీయూజబుల్ మెషిన్స్ వల్ల లాభం ఏంటి అంటే మనకి రాకెట్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో అది తిరిగి మళ్ళీ మనం ఎక్కడైతే ప్రయోగం జరిపామో అక్కడికి రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ రీయూజబుల్ వెహికల్స్ అనేవి 2016లో ప్రయోగం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా 2017లో ఒక రాకెట్తో 20 శాటిలైట్స్ అనేవి ఒక్క రాకెట్తో, అలానే ఒక్క రాకెట్తో 104 శాటిలైట్స్ ప్రయోగాలు కూడా ఇస్రో అనేది చేసింది. అలానే దీని తర్వాత టాపిక్ కూడా ఇప్పుడు చూద్దాం. వచ్చేసరికి మనకి గగనయాన్ ప్రాజెక్టు. ఇట్లా ఇస్రో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ టాపిక్ అయినా గగనయాన్ గురించి కూడా మనం ఇక్కడే చూద్దాం. ఓకే, గగనయాన్ అనేది ఏంటంటే అంతరిక్ష ప్రయాణం అనేది భారతదేశానికి చెందిన ఇస్రో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2018 సంవత్సరం ఆగస్టు 15 సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 2022 సంవత్సరం ఏదైతే ఉందో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి ఆ సంవత్సరానికి. కాబట్టి 2022 ఆగస్టు 15 టయానికి భారతదేశానికి చెందిన 4 అంతరిక్ష యాత్రికుల్ని ఆ టైం కల్లా అంతరిక్షంలో ఉంచుతాము అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ గగనయాన్ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే దీనికి ట్రయల్గా దీని యొక్క ప్రయోగం అనేది స్టార్ట్ అయింది. ఏదైతే దీని క్రయోజనిక్ ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని 720 సెకండ్స్ టెస్ట్ చేయటం అనేది జరిగింది. ఈ 720 సెకండ్స్ టెస్ట్ చేయటం అనేది ఇది యాక్చువల్గా 4 దశల్లో ఉంటుంది. సో ఫస్ట్ దశ అనేది ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది తమిళనాడులోని మహేంద్రగిరి. ఈ ప్రయోగం ఎక్కడ జరిగిందంటే తమిళనాడులోని మహేంద్రగిరి IPRCలో ఈ ప్రయోగం అనేది జరిగింది. సో ఇక్కడ మనం క్రయోజనిక్ అనేది మాట్లాడుతున్నాం. క్రయోజనిక్ అనేది అంటే ఏంటి అంటే 150, సో -150 డిగ్రీ సెంటీగ్రేడ్ అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగిన పదార్థాలని క్రయోజనిక్స్ అంటారు. అంతరిక్షంలో ఉష్ణోగ్రతలు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తగిన విధంగా వాడే ఇంజన్స్ క్రయోజనిక్ ఇంజన్స్ అని అంటారు. సో ఈ క్రయోజనిక్ ఇంజన్స్ని వాడి మనం ఈ గగనయాన్ ప్రయోగం అనేది హిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఈ గగనయాన్లో భాగంగా మొత్తం 4 వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. వీటితో పాటు ఒక యాండ్రో హ్యూమనాయిడ్ రోబోని కూడా వీరితో పాటు అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. ఆ రోబో పేరు వ్యోమిత్ర.
వ్యోమమిత్ర అనే ఒక ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోని కూడా వీరితో పాటు ఆకాశంలోకి అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. ఇది 2022లో జరుగుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇది. జనవరి 5వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పంజాబ్ పర్యటనలో భాగంగా జరిగిన భద్రతా లోపాల మీద కమిటీ వేయడం అనేది జరిగిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు వారు కమిటీ వేయడం జరిగిందని చెప్పి. సో ఇప్పుడు ఆ కమిటీ యొక్క ఎంతమంది ఉన్నారు ఆ కమిటీలో, అలానే ఆ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం 5గురితో కూడిన కమిటీ ఈ ప్రధాని పర్యటన యొక్క భద్రతా లోపాల మీద నియమించడం జరిగింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఇందు మల్హోత్రా, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ జస్టిస్ ఇందు మల్హోత్రా అధ్యక్షతన ఒక 5గురు మెంబర్స్తో ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. యాక్చువల్గా జనవరి 5న జరిగిన విషయం మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. ప్రధాని పంజాబ్ పర్యటనలో భాగంగా యాక్చువల్గా విమానంలో అక్కడికి వెళ్ళాల్సి ఉంది, హెలికాప్టర్లో వెళ్ళాల్సి ఉంది, కానీ కొన్ని ఆకాశ మార్గాన వెళ్ళాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గాన వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ప్రొటెస్ట్ చేయడంతో ఒక బ్రిడ్జి మీద ప్రధాని ఆగిపోవాల్సి వచ్చింది. సో దీనికి సంబంధించి బీజేపీ పార్టీ వచ్చేసరికి ఏంటంటే ఇది ఖచ్చితంగా పంజాబ్ గవర్నమెంట్ యొక్క వైఫల్యమే అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని మీద ఈ జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ అనేది నియమించడం జరిగింది. ఈ ఇందు మల్హోత్రా గారు 2018 నుంచి 2021 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా చేయడం జరిగింది. అలానే ఈమె మొట్టమొదటి మహిళా న్యాయవాది, సుప్రీంకోర్టుగా చేసిన మహిళా కూడా ఈ ఇందు మల్హోత్రా గారు ఉన్నారు. సో ఈ కమిటీ పేరు జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ. ఇది ప్రధానమంత్రి యొక్క భద్రత మీద నియమించడం జరిగింది, పంజాబ్లో జరిగిన ఇన్సిడెంట్ మీద. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ టైం భారతదేశానికి చెందిన ఒక ప్లేయర్ నెంబర్ 1 ప్లేస్లో నిల్చోవడం జరిగింది. ఆమె పేరు తస్మిన్ మీర్. గుజరాత్కి చెందిన ఈ తస్మిన్ మీర్ అనే వ్యక్తి, ఈమె ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ టైము భారతదేశానికి చెందిన జూనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలబడటం అనేది ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే అండర్ 19 వరల్డ్ కప్ అనేది రీసెంట్గా స్టార్ట్ అవ్వడం జరిగిందండి. దీని గురించి ఒకసారి మనం వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి స్టాటిస్టిక్స్ అనేవి మాట్లాడుకుందాం. అండర్ 19 వరల్డ్ కప్ అనేది రీసెంట్గా వెస్టిండీస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ వరల్డ్ కప్ అండర్ 19 వరల్డ్ కప్ లైట్గా చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు అండర్ 19 వరల్డ్ కప్ భారతదేశం ఏ ఇయర్స్లో గెలిచిందో మనం చూద్దాం. 2000లో చూసుకున్నట్లయితే భారత మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో అండర్ 19 కప్ అనేది గెలవడం జరిగింది మహమ్మద్ కైఫ్. అలానే 2008వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే రీసెంట్గా భారత టెస్ట్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ అండర్ 19 కప్ అనేది గెలవడం జరిగింది. నెక్స్ట్ 2012లో ఉన్ముక్త్ చంద్. సో ఈ ఉన్ముక్త్ చంద్ గురించి మనం మాట్లాడుకోవాలంటే బిగ్ బ్యాష్ లీగ్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్ బ్యాష్ లీగ్ అందులో ఆడిన మొట్టమొదటి భారత్ ప్లేయర్ ఉన్ముక్త్ చంద్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2018లో పృథ్వీ షా.
ఈ పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో అండర్-19 వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది. ప్రస్తుతం ఈ అండర్-19 ఛాంపియన్స్గా 2022లో గెలిచిన టీం ఏదంటే బంగ్లాదేశ్. 2020లో ఛాంపియన్ బంగ్లాదేశ్. అలానే 2020 వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్లో రన్నరప్ ఎవరంటే భారతదేశం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీబీఎల్ బిగ్ బ్యాష్ లీగ్ తరపున ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ ఒకటి. అలానే ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది. సో 2014 నుంచి 2021 వరకు టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2014 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మహేంద్ర సింగ్ ధోని నుంచి కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత 2021 రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ పరాజయం తర్వాత టెస్ట్ కెప్టెన్సీ అనేది బాధ్యతలు వదిలేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని రికార్డ్స్ చూసినట్లయితే, స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 68 మ్యాచ్లకి కెప్టెన్గా చేసిన విరాట్ కోహ్లీ అందులో 47 మ్యాచ్లు టెస్ట్ విన్స్ అనేవి జరిగినాయి. ఇదే మనం చూసినట్లయితే స్వదేశంలో జరిగిన 11 సిరీస్లు ఏవైతే ఉన్నాయో 11 అవుట్ ఆఫ్ 11 సిరీసెస్ మొత్తం గెలవడం అనేది జరిగింది. అలానే కెప్టెన్గా ఉండి 7 డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సాధించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం 2 టాపిక్స్ కవర్ చేస్తున్నాం. అండర్-19 వరల్డ్ కప్ ఒకటి, అలానే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కూడా మనం 2 టాపిక్స్ అనేది చూడటం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే రీసెంట్గా రిలీజ్ అయిన, అంటే రీసెంట్గా కూడా కాదు, ఒక 1 ఇయర్ అట్లా అరౌండ్, ఈ కుంభలాంగి నైట్స్ అనేది మన ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా గురించి మీరు వినే ఉంటారు. సో అప్పటి నుంచి ఈ కుంభలాంగి అనే ఏరియా, కేరళలో ఉన్న ఈ ఏరియా అనేది దేశంలో చాలామంది తెలియడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్స్ రహిత గ్రామంగా ఈ కుంభలాంగి గ్రామం అనేది నిలవడం జరిగింది. దేశంలోనే ఫస్ట్ టైం ఏదంటే శానిటరీ నాప్కిన్స్ వాడే బదులు శానిటరీ కప్స్ అనేవి వాడతారు ఇక్కడ. శానిటరీ నాప్కిన్స్ బదులు శానిటరీ కప్ ఇక్కడ. సో ఇది స్టార్ట్ చేసింది, ఎలా స్టార్ట్ అయింది అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు, IOCL వారు, అలానే కేరళ స్టేట్ గవర్నమెంట్ కలిసి కంబైన్డ్గా ఒక ప్రాజెక్ట్ అనేది అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే అవల్ కాయి, అంటే ఈ మలయాళం వాడికి తెలుగు మీనింగ్ ఆమె కోసం. సో ఈ అవల్ కాయి అనే ప్రాజెక్టులో భాగంగా ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వారు మొత్తం శానిటరీ నాప్కిన్స్ బదులు శానిటరీ కప్స్ అనేవి వాడడం జరిగింది. సో పర్యావరణ హితం, అలానే ధర కూడా తక్కువ ఉండడం వల్ల ఈ శానిటరీ కప్స్ అనేవి వాడుతున్నారు. సో మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా కేరళలోని కుంభలాంగి గ్రామం అనేది నిలవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బ్రహ్మోస్ క్షిపణుల గురించి చూసాము. ఇది భారత్ మరియు రష్యా దేశాలు ఉమ్మడిగా తయారు చేసే మిసైల్ అనేది ఈ బ్రహ్మోస్ క్షిపణి. భారతదేశంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది, అలానే రష్యా దేశం యొక్క మాస్కో అనే నది యొక్క పేర్లు ఈ బ్రహ్మోస్కి పెట్టడం జరిగింది. దీన్ని ఈ ఫిలిప్పీన్స్ దేశం ఏదైతే ఉందో 2773 కోట్లకి తీసుకోవడం జరిగింది పే చేసి. దీన్నే మనం $1,000,000 చూసినట్లయితే $374 million అనే డీల్ అనేది కుదుర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే గడచిన 100 సంవత్సరాలలో 2021 సంవత్సరం అనేది అత్యంత వేడి సంవత్సరంగా ఒక సర్వే రిలీజ్ చేయడం జరిగింది. 1901 నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే 2021 సంవత్సరం అనేది అత్యంత 5వ వేడైన సంవత్సరంగా చెప్పడం జరిగింది. ఈ 2021 అలానే
2018 ఈ 2 సంవత్సరాలు సమానమైన ఉష్ణోగ్రతలు నమోదు చేసాయి. ఈ 2021 కానీ 2018 కానీ 5వ అత్యంత వేడైన సంవత్సరాలుగా పేరుకెక్కినాయి. అయితే మొదటి 4 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం. 2016 సంవత్సరం, 2009, అలానే 2017, అలానే 2010 ఈ 4 సంవత్సరాలు అత్యంత వేడి సంవత్సరాలుగా, ఈ గడిచిన 100 సంవత్సరాల్లో ఈ 4 సంవత్సరాలు అత్యంత వేడైన సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. వీటితో పాటు 5వ ప్లేస్లో ఇప్పుడు 2021 సంవత్సరం అనేది జాయిన్ అయింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జనవరి 15 భారత ఇండియన్ ఆర్మీ డే. సో ఈ ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా జరిగిన కొన్ని విశేషాల గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. సో భారత ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారికి రీసెంట్గా కొత్త యూనిఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అన్ని కాలాలకి తగే విధంగా ఈ యూనిఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మొత్తం 13 సైజెస్లో ఈ యూనిఫామ్ అనేది తయారు చేయడం జరిగింది. అలానే ఇంతకుముందు వాళ్ళకి సంబంధించిన లీడర్స్కి సంబంధించిన విశేషాలన్నీ ఇక్కడ భుజం మీద ఉండేవి, ఇప్పుడు బటన్స్ రూపంలో ఇవ్వటం, ముందు వైపు బటన్స్ రూపంలో ఇవ్వటం అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భారత్ పాక్ సరిహద్దు అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని లోంగేవాలా అనే ప్రాంతంలో మొదటిసారిగా ఖాదీ అంటే ఖద్దరుతో తయారు చేసిన భారత త్రివర్ణ పతాకం అనేది ఎగరేయడం జరిగింది. సో ఇది నేషనల్ ఆర్మీ డేకి గుర్తుగా, అంటే 1971 సంవత్సరంలో జరిగిన భారత్ పాక్ యుద్ధం ఏదైతే ఉందో దానికి గుర్తుగా ఈ జాతీయ జెండాని అక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతానికి దీని యొక్క పొడవు వచ్చేసరికి 225 అడుగులు, అలానే వెడల్పు 150 అడుగులు ఉండేది. అలానే 30 అడుగుల అశోక చక్రం అనేది ఈ జాతీయ జెండాలో ఉండటం అనేది జరిగింది. ఈ ఏరియా గుర్తుపెట్టుకొని లోంగేవాలా అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 1971లో భారత్ పాక్ యుద్ధం ఏదైతే జరిగిందో దానికి గుర్తుగా ఇక్కడ జాతీయ జెండా అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐసిహెచ్ఆర్ చైర్మన్గా రఘువేంద్ర తన్వార్ యొక్క నియామకం అనేది జరిగింది. ఐసిహెచ్ఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. సో ఈ ఐసిహెచ్ఆర్కి చైర్మన్గా ఈ రాఘవేంద్ర తన్వార్ని నియమించడం జరిగింది. ఇంతకుముందు వీరు కురుక్షేత్ర యూనివర్సిటీలో వర్క్ చేసేవారు. నేమ్ ఒకసారి రాసి చూడండి. కురుక్షేత్ర యూనివర్సిటీలో వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఈ చైర్మన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు, 3 years ఈ పదవిలో కొనసాగనున్నారు. అలానే ఈ ఐసిహెచ్ఆర్ 1972 సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. దీని యొక్క ఐసిహెచ్ఆర్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి న్యూఢిల్లీలో ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఈ ఐసిహెచ్ఆర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఎవరైతే చారిత్రక పరిశోధనలు చేసేవారు ఉన్నారో వారి యొక్క పరిశోధనల్ని ప్రోత్సహించడం ఈ ఐసిహెచ్ఆర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐసిహెచ్ఆర్కి రఘువేంద్ర తన్వార్ చైర్మన్గా నియమించడం జరిగింది. 3 years టెన్యూర్ పదవీ కాలం. అలా 1972లో ఈ ఐసిహెచ్ఆర్ని స్టార్ట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటాయి. భారతదేశంలో పరిశోధనల్ని ప్రోత్సహించడానికి ఈ ఐసిహెచ్ఆర్ అనేది ఏర్పరచడం అనేది జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇందాక విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ కెప్టెన్సీ రిటైర్మెంట్ గురించి. నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం మనం. రీసెంట్గా న్యూస్లో మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన
ఆ దేశంలోని మేరీల్యాండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. డేవిడ్ బెనెట్ అనే వ్యక్తికి పంది గుండె అనేది పెట్టడం జరిగింది. మొదటిసారిగా ఏంటంటే ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ఏ పిగ్ హార్ట్. సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మొట్టమొదటిసారిగా పిగ్ హార్ట్ అనేది ఇతనికి పెట్టడం జరిగింది. ఇది మేరీల్యాండ్ ప్రాంతంలో జరిగింది, యుఎస్ఏలో. ఇతని పేరు వచ్చేసరికి డేవిడ్ బెనెట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా నాసా యొక్క పరిశోధనలో భాగంగా ఒక గ్రహాన్ని కనుక్కోవడం జరిగింది. అది నార్మల్గా గ్రహాలు గోళాకారంలో ఉంటాయి, ఇది మాత్రం కోడిగుడ్డు ఆకారంలో ఉందని కనుక్కోవడం జరిగింది. సో దీని పేరు వచ్చేసరికి WASP 103bగా ఈ పేరు నిర్ణయించడం జరిగింది. ఇది భూమి నుంచి 1500 సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం అనేది ఉంది. సో నార్మల్గా గ్రహాలు గోళాకారంలో ఉంటాయి, ఇది కోడిగుడ్డు ఆకారంలో ఎందుకు ఉంది అనేది పరిశోధనలు చేయగా తెలిసింది ఏంటంటే గురుత్వాకర్షణ బలాలు అత్యధికంగా పనిచేయటం వల్ల ఇది ఈ ఆకారంలో తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్రహం అంటే ఖచ్చితంగా పరిభ్రమణం అనేది ఉంటుంది కాబట్టి ఇది సూర్యుని చుట్టూ ఈ గ్రహం అనేది తిరగడానికి 1 సంవత్సరం అనేది పడుతుంది. అలానే తన చుట్టూ తాను ఇది పరిభ్రమించడానికి ఒక రోజు కంటే తక్కువే 22 గంటల్లో ఇది తన చుట్టూ తాను అనేది తిరుగుతూ ఉంటుంది. అలానే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. సో ఈ గ్రహం పేరు WASP 103bగా నిర్ణయించడం జరిగింది. ఇది కోడిగుడ్డు ఆకారంలో ఉండే గ్రహంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఒక అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం వల్ల, ఇట్లాంటి టాపిక్స్ అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో అడగడం జరుగుతుందండి. విస్ఫోటనం చెందడం వల్ల దక్షిణ పసిఫిక్ మహాసముద్రం విస్ఫోటనం చెందడం వల్ల టోంగా దేశంలో సునామీ అనేది సంభవించింది. ఈ సునామీ అనేది ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది కనిపించింది. దాదాపు భారతదేశం దాకా వస్తుంది అని ముందుగా హెచ్చరికలు అయితే వచ్చినాయి, కానీ ఎటువంటిది భారతదేశానికి రాలేదు. కాకపోతే మనం చూసినట్లయితే ఈ టోంగా దేశంలో రాజధాని అయినటువంటి నూకు అలోఫా, టోంగా దేశం యొక్క రాజధాని నూకు అలోఫాలో ఈ రాజధానికి ఈ అగ్నిపర్వతం అనేది 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సునామీ అనేది సంభవించడం జరిగింది. ఇక్కడ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం వల్ల ఈ రాజధానిలో సునామీ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంభవించిన భూకంపాన్ని రెక్టార్ స్కేల్పై కొలిస్తే 5.8గా రెక్టార్ స్కేల్పై సూచించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ అగ్నిపర్వత విస్ఫోటం వల్ల దగ్గరగా అక్కడి నుంచి వచ్చిన ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో ఒక 20 కిలోమీటర్ల ఎత్తులో ఇవి కనిపించడం జరిగింది. దీనికి సంబంధించినవి అలస్కాలో కూడా ఈ ప్రభావం అనేది కనిపించింది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే చిలీ దేశ అధ్యక్షుడిగా గ్రేటియల్ బరోచ్ అనే వ్యక్తి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ 35 సంవత్సరాలకే చిలీ దేశానికి అధ్యక్షుడైన అతి పిన్న వయస్కుడిగా ఈ గ్రేటియల్ బరోచ్ అనే వ్యక్తి రికార్డు సృష్టించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు ఏదంటే చిలీ దేశం అని మనం చెప్పుకోవచ్చు.
చిలీ దేశానికి అధ్యక్షుడిగా గ్రేట్ ఎల్బరోజ్ 30 సంవత్సరాలకే దేశ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అతి పిన్న వయస్కుడిగా ఈ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్న టాపికే. ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా భారతదేశానికి ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఎవరైతే చేశారో ఉర్జిత్ పటేల్ గారు ఎన్నికవడం జరిగింది. ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇదైతే ఎక్కడైతే ఉందో ఇది చైనా దేశంలో ఉంది. చైనా దేశం యొక్క రాజధాని అయిన బీజింగ్లో ఈ ఏఐఐబి హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. దీనికి వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉర్జిత్ పటేల్ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఉర్జిత్ పటేల్ గారు ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా చేయడం జరిగింది, పదవి అనేది చేయడం జరిగింది. ఇది ఈ ఏఐఐబిలో మొత్తం 104 దేశాలు ఉన్నాయి. 2016లో ఈ ఏఐఐబి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి బీజింగ్లో ఉంటుంది. దీనిలో అత్యధిక వాటా వచ్చేసరికి చైనాది, తర్వాత భారతదేశంది. రెండు 2016లో స్టార్ట్ అయిన ఈ ఏఐబి యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది. అలానే ఇది ఆసియా దేశాల యొక్క అభివృద్ధి కోసం ఈ ఏఐబి అనేది పాటుపడుతూ ఉంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ కూడా ఏఐబితో చిన్న డీల్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ రీసెంట్గా జరిగింది. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ. ఈ టోర్నీ యొక్క విజేతగా లక్ష్య సేన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇతను ప్రపంచంలో నెంబర్ 1 ఛాంపియన్ అయిన ఇప్పుడు లోహ్ కీన్ యూ సింగపూర్కి చెందిన ఆటగాడు లోహ్ కీన్ యూ ఇతన్ని ఓడించి లక్ష్య సేన్ ఇండియన్ ఓపెన్ సింగిల్స్లో విజేతగా నిలవడం అనేది జరిగింది. అలానే డబుల్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే సాత్విక్ సాయిరాజ్ అలానే చిరాగ్ శెట్టి వీరు కూడా ప్రపంచ డబుల్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న టీంని వీరు ఓడించి ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్య సేన్ అలానే ఈ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి అనే జంట వీరు ఫైనల్లో విజేతలుగా నిలవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఒక పథకాన్ని చూద్దాం. వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ పథకం ప్రతి గ్రామంలో ఉన్న పొలాలు అలానే వాటి యొక్క సర్వే గురించి సంబంధించింది. ఇది మొదటిగా 51 గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సర్వే చేయించి వాటికి హద్దురాళ్ళు కూడా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక పట్టా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటిగా ఈరోజు 51 గ్రామాల్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇది 2023 జూన్ కల్లా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ అనేది భావించడం జరుగుతుంది. ఈ జగనన్న శాశ్వత భూ హక్కు పథకం ఏంటంటే భూమి యొక్క సర్వేకి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కృత్రిమ సూర్యుడి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. చైనా వాళ్ళు కృత్రిమ సూర్యుడు తయారు చేశారని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఈ కృత్రిమ చంద్రుడిని కూడా చైనా వాళ్ళు తయారు చేయటం అనేది జరిగింది.
సో ఇది ఎక్కడ చేశారు అంటే జియాంగ్స్ ప్రావిన్స్లోని షుజౌ అనే నగరంలో ఈ కృత్రిమ చంద్రుణ్ణి తయారు చేయడం జరిగింది. సో అసలు కృత్రిమ చంద్రుణ్ణి ఎందుకు తయారు చేశారు, దానివల్ల ఉపయోగం అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చంద్రుడిపై నీటి జాడలు చైనాకు చెందిన చాంగే 5 అనే రోవర్ అనేది కనుక్కోవడం జరిగిందని మనం మాట్లాడుకున్నాం. చాంగే 5 అనేది చంద్రుడిపై ఉన్న శిలల్లో అలానే ఉపరితలంలో నీటి జాడలు కనుక్కోవడం జరిగింది అనేది మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ తర్వాత కాలంలో జరగబోయే చంద్రుడి మీద జరిగే ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, అంతరిక్ష ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో మానవులు చంద్రుడి ఉపరితలంపై దిగేటట్లు, అలానే అక్కడ కొన్నాళ్ళు నివసించేటట్లు, తర్వాత 2027 నాటికి 2027 సంవత్సరం టయానికి అక్కడ ఒక పరిశోధన కేంద్రం ఏదైతే ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ చైనా వాళ్ళు అక్కడ వాతావరణం ఎలా అయితే ఉంటుందో మనుషులు తట్టుకోగలగాలి కాబట్టి ఇక్కడి నుంచే వీళ్ళని అలవాటు చేద్దామని ఒక కృత్రిమ చంద్రుడి మీద ఎలాగైతే అట్మాస్ఫియర్ ఉంటుందో భూమి మీద దాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. మనం మామూలుగా చూసుకున్నట్లయితే భూమితో పోలిస్తే చంద్రుడి మీద గురుత్వాకర్షణ 1/6 ఉంటుంది. మనం చూసినట్లయితే వీడియోస్లో కానీ సినిమాల్లో కానీ ఎక్కడ చూసినట్లయితే అంతరిక్షంలో ఉన్న వాళ్ళంతా గాల్లో తేలిపోతూ ఉంటారు, ఎందుకంటే గురుత్వాకర్షణ అనేది 1/6 ఉంటుంది కాబట్టి చంద్రుని మీద. అలానే ఈ 2027 నాటికి వీరు చంద్రుడి మీద ఒక పరిశోధనా కేంద్రం అనేది ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అలానే 2030 నాటికి చంద్రుడి మీద మనుషులు నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చైనా దేశం వాళ్ళు భావిస్తున్నారు. సో దానికోసం ఈ కృత్రిమ చంద్రుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ పరిస్థితులు అలవాటు చేసుకోవడానికి ఈ కృత్రిమ చంద్రుని అనేది తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు చంద్రుడి యొక్క ఉపరితలంలో ఏవైతే వాతావరణం ఎలా ఉంటుందో దాని రెప్లికాని ఇక్కడ తయారు చేయడానికి వీళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే పద్ధతిని వీరు ఉపయోగించడం జరిగింది. ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే పద్ధతిని రష్యాకి చెందిన ఆండ్రూ గెయిమ్ అనే వ్యక్తి ఉపయోగించాడు మొదటిసారి. 2 బలమైన అయస్కాంతాల మధ్యలో ఒక కప్పను పెట్టడం వల్ల ఈ అయస్కాంత క్షేత్రం యొక్క బలం వల్ల ఆ కప్ప అనేది పైకి లేవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ పద్ధతి హిట్ అయిందో దానిని ఈ చైనీయులు ఈ కృత్రిమ చంద్రుల్లో ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని 2 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక ఛాంబర్ని తయారు చేసుకొని అక్కడ అయస్కాంత క్షేత్రంతో ఈ ఛాంబర్ని గాల్లోకి లేపడం అనేది జరిగింది. ఇలా లేపటం వల్ల చంద్రుడి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాతావరణ పరిస్థితులు భూమి మీద క్రియేట్ చేయటము, అలానే అక్కడికి వెళ్ళే వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది చాలా సులువుగా తయారవుతుందని ఇక్కడ కృత్రిమ చంద్రుని తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ప్రముఖ కథక్ నృత్యకారుడు బిర్జూ మహారాజ్ నిన్న చనిపోవడం జరిగింది. ఇలా క్వశ్చన్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే బిర్జూ మహారాజ్ కింది వాటిలో ఏ నృత్యానికి సంబంధించిన వారు అనడం జరుగుతుంది. ఇది కథక్ నృత్యానికి సంబంధించిన వారు. వీరు డిఫరెంట్ సినిమాస్ కూడా బిర్జూ మహారాజ్ కొన్ని మూవీస్ కూడా వీళ్ళు కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. మనం కనుక చూసినట్లయితే విశ్వరూపం మూవీ చూసినట్లయితే విశ్వరూపం 1లో కమల్ హాసన్కి ఒక సాంగ్ ఉంటుంది స్టార్టింగ్లో కథక్ డ్యాన్స్తో. ఆ సాంగ్కి బిర్జూ మహారాజ్ నృత్యం అనేది సమకూర్చడం జరిగింది, కొరియోగ్రాఫ్ చేయడం అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 90s ఎండింగ్లో 1990s టైంలో కళాశ్రమ్ అనే పేరుతో ఒక స్కూల్ని స్టార్ట్ చేసి అక్కడ కథక్ నృత్యాన్ని ఈ బిర్జూ మహారాజ్ అనేవారు నేర్పడం జరిగింది, నిన్న కాలం చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది.
ఇది ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకత కలిగిన పులి ఒకటి ఉంది, ఆడపులి. దీన్ని సూపర్ మమ్గా పిలుస్తారు. ఇది 29 పులి పిల్లలకి జన్మనిచ్చింది. 2008 నుంచి 2018 సంవత్సరం అంటే 10 ఇయర్స్ స్పాన్లో ఇది 29 పులి పిల్లలకి జన్మ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి దీన్ని సూపర్ మామ్గా పిలిచారు. ఈ సూపర్ మామ్, ఈ పులి నిన్న చనిపోవడం జరిగింది. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో ఇది జరిగింది. సో మనం ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మొత్తం 17 ఇయర్స్ దీని ఏజ్ వచ్చేసరికి చనిపోయేటానికి. 17 ఇయర్స్ లైఫ్ స్పాన్లో 29 పులులకి జన్మ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అది 1973లో. అలానే మనం ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ టైగర్ రిజర్వ్ గురించి అడిగారు కదండి. భారతదేశంలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే, ఆల్రెడీ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ అయినాయని మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్ డేట్ ఏదైతే ఉందో 10వ తారీఖు ఫిబ్రవరి, దాన్ని 20వ తారీఖుకి చేంజ్ చేయమని చెప్పి ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాయడం అనేది జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఓకే అని చెప్పేసి 20వ తారీఖుకి ఇది చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, ఫిబ్రవరి 10వ తారీఖు శ్రీ గురు రవిదాస్ యొక్క జయంతి. గురు రవిదాస్ యొక్క జయంతి ఫిబ్రవరి 10వ తారీఖు. అందువల్ల ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి ఫిబ్రవరి 10 నుంచి 20వ తారీఖు చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే, 2021 సంవత్సరం అంటే రీసెంట్గా జరిగిన పద్మశ్రీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శ్రీ శాంతిదేవి నిన్న చనిపోవడం జరిగింది. ఈవిడ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇంతకుముందు ఉమ్మడి కోరాపుట్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ నివసించేవారు. 1951లో ఈమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఈ కోరాపుట్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భయంకరమైన కరువు అనేది సంభవించడం జరిగింది. ఆ సమయంలో ఈమె భర్తతో పాటు ఈమె కూడా అక్కడ సహాయ కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. అలానే మనకి తెలుసు బాగా భూదాన్ పోచంపల్లి, ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ఏంటి అంటే భూదాన్ ఉద్యమం. ఇక్కడ ఈ భూదాన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది వినోబా భావే గారు. ఈ ఉద్యమంలో కూడా ఈవిడ పాల్గొనడం అనేది జరిగింది. ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కువ భూమి అయితే ఉందో వాటిని పేదవారికి ఇవ్వాలి అని చెప్పేసి, అలానే అనాథలైన ఆడవారి కోసం ఈమె ఒక సమాజాన్ని, సేవా సమాజ్ అనే ఒక సంస్థని ఈమె స్టార్ట్ చేయడం జరిగింది. సంస్థ పేరు ఏంటంటే సేవా సమాజ్. ఈ సేవా సమాజ్ ద్వారా విభిన్నమైన సేవలు ఈమె అందించడం జరిగింది. దీనికి ఈమెకి 2021 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో వీరు నిన్న కాలం చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, జనవరి 15ని ఇప్పుడు ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు జనవరి 16ని ఇక నుంచి నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. జనవరి 16 నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ స్టార్టప్స్ అనేవి మంచి కంపెనీస్గా ఎదగాలని చెప్పి నేషనల్ యూత్ డే సందర్భంగా పాండిచ్చేరిలో జరిగిన మీట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఆర్మీ డే సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్
భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే రక్షా పెన్షన్ షికాయత్ నివారణ పోర్టల్. రక్షా పెన్షన్ షికాయత్ నివారణ పోర్టల్ అంటే దీనికి సంబంధించింది ఏంటంటే పెన్షన్కి సంబంధించిన గ్రీవెన్స్లు అంటే ఫిర్యాదులు ఏమైనా ఉన్నా, పెన్షన్కి సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైనా ఉన్నా, అలానే పెన్షన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఈ పోర్టల్ అనేది రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఏదైతే ఉందో డిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీరికి డైరెక్ట్గా ఫిర్యాదు చేయడం అనేది ఈ పోర్టల్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ వారు ఈ పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఇండియా అలానే రష్యా ఈ రెండు దేశాల యొక్క ఉమ్మడి విన్యాసాలు వీటిని పాసెక్స్ పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇవి అరేబియా సముద్రంలో రీసెంట్గా జరిగినాయి. పాసెక్స్ ఈ పేరు గుర్తుపెట్టుకోవాలండి. ఇలా రెండు దేశాల యొక్క ఉమ్మడి విన్యాసాలు నేవీ కానీ ఆర్మీ కానీ ఏమైనా జరిగినప్పుడు ఈ విన్యాసం పేరు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా వీడియోలో కూడా మనం డ్రాగన్ 22 గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పాసెక్స్ అనేది మాట్లాడుకుంటున్నాం. ఇది అరేబియా మహాసముద్రంలో జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది అంటే కొచ్చిన్, కేరళలోని కొచ్చిన్లో జరిగింది. ఇక్కడ ఐఎన్ఎస్ కొచ్చి అనేది ఒక షిప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ మనం క్షిపణుల గురించి మాట్లాడుకునే టైంలో ఐఎన్ఎస్ విశాఖపట్నం గురించి మాట్లాడుకున్నాం. అటువంటిది ఈ ఐఎన్ఎస్ కొచ్చి కూడా ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ రెండు దేశాలు ఏంటంటే ఇండియా రష్యా ఈ రెండు దేశాల నేవీస్ మధ్య ఉన్న స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి ఈ విన్యాసాలను చేయడం జరిగింది. దీని పేరు పాసెక్స్. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ వీల్స్ ఎక్స్పెడిషన్. ఏవైతే నార్త్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో వాటి యొక్క కల్చర్ అనేది దేశంలో మిగతా రాష్ట్రాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ నార్త్ ఈస్ట్ వీల్స్ ఎక్స్పెడిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందులో భాగంగా ఈ పథకం అనేది స్టార్ట్ అయింది అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే స్వాతంత్రం వచ్చి 2022తో 75 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది పెట్టడం జరిగింది. దానికి గుర్తుగా సెలెక్ట్ చేసిన 75 మంది బైకర్స్ ఒక్కొక్క ట్రూప్కి 15 మందిగా విడిపోయి మొత్తం 9,000 కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది. 9,000 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ యొక్క ప్రాముఖ్యతని మిగతా రాష్ట్రాలకి పరిచయం చేయడం జరుగుతుంది. దీని పేరు దేఖో అప్నా దేశ్ అనే ట్యాగ్ అనేది పెట్టుకొని దేఖో అప్నా దేశ్ అనే ట్యాగ్తో వీరు దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 75 మంది బైకర్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఢాకా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది రీసెంట్గా. ఇది 15th నుంచి 23rd వరకు ఉంటుంది. సో దీని గురించి మనం వన్స్ ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అవార్డ్స్ ఇస్తారు కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. 15th నుంచి 23rd Jan వరకు జరుగుతుంది. సో ఇది 1992 నుంచి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది. అలానే డేనియల్ ఓర్టాగా అనే వ్యక్తి నికరాగ్వా దేశానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. ఇది వరుసగా 5th టైము అతను డేవిడ్ ఓర్టాగా అనే వ్యక్తి నికరాగ్వా దేశానికి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది.
ఓకే, ఇతను 2022 జనవరిలో సెలెక్ట్ అయ్యారు కాబట్టి 5 ఇయర్స్ ఇతని టర్మ్ అనేది ఉంటుంది. జనవరి 2027 వరకు ఇతను నికరాగ్వా దేశానికి ప్రెసిడెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ డే జనవరి 15న అబ్జర్వ్ చేస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇందాక. సో ఇది 74th ఇండియన్ ఆర్మీ డేగా మనం మాట్లాడుకోవచ్చు. 74th ఇండియన్ ఆర్మీ డే. 74th. అసలు ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? 15th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 1949లో ఎవరైతే చివరి ఆంగ్లేయ ఆర్మీ అధ్యక్షుడు ఉన్నాడో ఎఫ్ఆర్ఆర్ బచర్ అనే అతను భారతదేశానికి చెందిన మొట్టమొదటి ఆర్మీ జనరల్ అయిన శ్రీ కరియప్ప గారికి ఆర్మీ బాధ్యతలని అప్పగించడం జరిగిందో ఆ రోజు నుంచి మనం నేషనల్ ఆర్మీ డేగా ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జనవరి 15ని ఇండియన్ ఆర్మీ డే. మొట్టమొదటి జనరల్గా కేఎం కరియప్ప గారు ఉన్నారు. అలానే ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే మనం ఈరోజు ఈ వీడియోలో మేము చేస్తున్నామన్నా మీరు చూస్తున్నారన్నా దానికి కారణం ఇండియన్ ఆర్మీనే. అలానే ఇంకా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ యొక్క ట్యాగ్ ఏంటంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, అంటే మనకంటే ముందు సర్వీస్ అనేది ట్యాగ్ అనేది ఉండటం జరిగింది. అలానే లాస్ట్ వీడియోలో నేను క్వశ్చన్ అడగడం జరిగింది, జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. అలానే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చింది ఎవరు అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది ఆన్సర్ చేశారు. అలానే ఈరోజు కూడా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ప్రజెంట్ 28వ చీఫ్గా ఆర్మీకి శ్రీ మనోజ్ ముకుంద్ నరవాణే గారు ఉన్నారు. ఆర్మీ చీఫ్గా మనోజ్ ముకుంద్ నరవాణే గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చింది శ్రీ నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది జనవరి 14th రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయాలంటే, భారతదేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే కొన్ని దేశాలకి మనకి వీసా కావాలి, కొన్ని దేశాలకి వీసా అవసరం లేకుండా ఓన్లీ పాస్పోర్ట్తోనే ప్రయాణం చేయవచ్చు. సో ఎన్ని దేశాలకి ఒక దేశం నుంచి వేరే దేశానికి వీసా లేకుండా ప్రయాణం చేయగలుగుతున్నారో ఆ సంఖ్య కనుక ఎక్కువగా ఉంటే ఆ పాస్పోర్ట్ని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటారు. సపోజ్ ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రపంచంలోని అన్ని కంట్రీస్ని మనం వీసా లేకుండా కనుక ప్రయాణం చేయగలిగితే దాన్ని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటారు. అది ప్రపంచంలోనే నెంబర్ 1 పాస్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. అలా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి భారతదేశం ఈ 2022 ఇండెక్స్కి గాను 83వ స్థానంలో ఉంది. సో ప్రపంచంలో 83వ స్థానంలో ఉంది. ఎన్ని దేశాలకి భారతదేశం నుంచి మనం పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చు అంటే 60 దేశాలకి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చు. ఇంతకు ముందాక 58 దేశాలకి ఈ యాక్సెస్ ఉండేది. పాస్పోర్ట్ కాదు, వీసా లేకుండా వేరే దేశాలకి 58 దేశాలకు వెళ్ళొచ్చు ఇంతకుముందు. ఇప్పుడు 60 దేశాలకి వీసా ఫ్రీ జర్నీ, అంటే వీసా లేకుండా ఓన్లీ పాస్పోర్ట్తోనే జర్నీ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో నేపాల్ కానీ శ్రీలంక కానీ ఇటువంటి దేశాలకి జస్ట్ మనం పాస్పోర్ట్ ఉంటే చేయొచ్చు. అలానే యూఎస్ఏ వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం వీసా అనేది మనకి మ్యాండేటరీ. సో దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నాము. 83వ ప్లేస్లో భారతదేశం ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం గురించి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఏమున్నాయంటే జపాన్, అలానే సింగపూర్. ఈ 2 దేశాల పాస్పోర్ట్స్ కనుక ఉంటే ప్రపంచంలో 190 దేశాలకి వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. సో ఇది టాప్లో ఉన్న 2 దేశాలు జపాన్ అండ్ సింగపూర్. అత్యంత లీస్ట్గా ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్.
సో రీసెంట్గా జరిగిన ఆ దేశం యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో తాలిబాన్లు దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ దృష్ట్యా ఈ దేశం యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది దారుణంగా పడిపోయింది. సో ఇది ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది సంవత్సరాన్ని 4 పార్ట్లుగా చేసుకొని Q1, Q2, Q3, Q4 అనే 4 భాగాలుగా ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 2022 Q1కి సంబంధించిన ఇండెక్స్. ఈ ఇండెక్స్ ప్రకారం 60 దేశాలకి వీసా లేకుండా భారతదేశం నుంచి ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు క్వార్టర్లో రిలీజ్ చేసిన వాటిలో 58 దేశాలు, ఇప్పుడు 60 దేశాలు అన్నారు. ఈ 2 దేశాలు ఏంటంటే ఓమన్ అండ్ అర్మేనియా. ఓమన్, అర్మేనియా దేశాలకి ప్రస్తుతానికి ఇప్పుడు రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రకారం వీసా లేకుండా భారతదేశం నుంచి ప్రయాణం చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే కజకిస్తాన్ యొక్క అధ్యక్షుడిగా అలీఖాన్ సమైలోవ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలీఖాన్ సమైలోవ్ కజకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా. సో ఈ కజకిస్తాన్ యొక్క రాజధాని ఏదండి? కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్. సో ఈ వీడియోలో మనం మొత్తం 3 దేశ అధ్యక్షులుగా ఎన్నికైన వారి గురించి చూసాం. చిలీ చూసాం, నికరాగో చూసాం, ఇప్పుడు కజకిస్తాన్ గురించి చూసాం. నెక్స్ట్ వెస్టిండీస్కి చెందిన క్లైవ్ లాయిడ్కి నైట్హుడ్ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ నైట్హుడ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏ దేశం వారు ఈ నైట్హుడ్ అనేది ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది. వెస్టిండీస్ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడైన క్లైవ్ లాయిడ్కి నైట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నైట్హుడ్ అనేది ప్రిన్స్ విలియం గారు ఇవ్వడం జరిగింది. ప్రిన్స్ విలియం ఎవరైతే వారి విభాగాల్లో అత్యుత్తమమైన సర్వీస్ అందిస్తారో దానికి ఈ నైట్హుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ నైట్హుడ్ అనేది ఇవ్వడం జరిగిన తర్వాత వారి పేరు ముందు మిస్టర్ కాకుండా సర్ అనే ట్యాగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో సర్ అనేది యాడ్ అవుతుంది. ఎవరికి ఇచ్చారు రీసెంట్గా ఇది అంటే క్లైవ్ లాయిడ్, వెస్టిండీస్కి చెందిన క్లైవ్ లాయిడ్కి ఇవ్వటం అనేది జరిగింది. అలానే ఇంగ్లాండ్కి చెందిన యూకేకి చెందిన అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో ఆ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనేది యూకేకి చెందిన అత్యున్నత పురస్కారం. కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో రీసెంట్గా ఈ సంవత్సరం ఈ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే పురస్కారాన్ని ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడైన ఇయాన్ మోర్గన్కి ఇవ్వడం జరిగింది. (2019) క్రికెట్ ప్రపంచ కప్ ఏదైతే ఉందో ఆ క్రికెట్ ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ టీంకి కెప్టెన్ ఇయాన్ మోర్గన్. సో క్రీడల్లో ఇతను చేసిన సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఇండియన్ రైల్వేస్లో కొన్ని పోస్ట్స్ యొక్క నేమ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది, రీనేమ్ చేయడం జరిగింది. ఆ రీనేమ్ చేయడం ఏ పోస్టులకు సంబంధించిన నేమ్స్ అనేవి డెసిగ్నేషన్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ట్రైన్ గార్డ్ అనే, నార్మల్గా ప్రతి ట్రైన్కి ఒక గార్డ్ ఉంటాడు కదండి. ఈ ట్రైన్ గార్డ్ అనే దాన్ని ట్రైన్ మేనేజర్గా రీనేమ్ చేయడం జరిగింది. ట్రైన్ మేనేజర్. అలానే అసిస్టెంట్ గార్డ్ని అసిస్టెంట్ ప్యాసేంజర్ ట్రైన్ మేనేజర్గా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా ప్రతి గూడ్స్ ట్రైన్కి ఒక గార్డ్ ఉంటారు కదండి. ఈ గూడ్స్ గార్డ్ని గూడ్స్ ట్రైన్ మేనేజర్గా రీనేమ్ చేయడం జరిగింది.
ఇది మనకి రీసెంట్గా నెక్స్ట్ మనకి జరగబోయే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ CB2 కానీ ఇంపార్టెంట్ అండి. అలానే 13th to 18th కరెంట్ అఫైర్స్ ఒకేసారి ఇస్తున్న కారణం ఏంటంటే సంక్రాంతి సెలవులు వచ్చేసినాయి. సో సంక్రాంతి సెలవుల్ని, సంక్రాంతి పండుగని వివిధ రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు మనం ఆంధ్ర, తెలంగాణలో సంక్రాంతి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అలానే అస్సాం రాష్ట్రంలో దీనిని బిహు పేరుతో పిలవడం జరుగుతుంది. తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ పేరుతో, తాయ్ పొంగల్ అనే పేరుతో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. అలానే కేరళ రాష్ట్రంలో విషు పేరుతో ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని చిన్న పాయింట్స్ చూద్దాం. HDFC బ్యాంక్ అనేది 2021 సంవత్సరానికి గాను 2021 సంవత్సరానికి గాను బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవార్డు అనేది పొందడం జరిగింది. 2021 సంవత్సరానికి గాను HDFC అనేది బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవార్డు అనేది పొందడం జరిగింది. తర్వాత 10వ శతాబ్దానికి చెందిన 10th సెంచరీకి చెందిన ఒక పురాతన విగ్రహం ఇంగ్లాండ్ నుంచి 14వ తారీఖు భారతదేశానికి సెండ్ చేయడం అనేది జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించింది. 1980sలో ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించింది. యూపీలో ఉన్న బాండా విలేజ్కి సంబంధించింది. యూపీలోని బాండా విలేజ్ సంబంధించింది. ఇది ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ భారతదేశానికి పంపించడం జరిగింది. 10th సెంచరీకి సంబంధించింది ఈ విగ్రహం అనేది. ఈ విగ్రహం వచ్చేసరికి గోట్ హెడెడ్ యోగిని, అంటే ఒక యోగిని విగ్రహం అనేది దొరకడం జరిగింది. తలకాయ వచ్చేసరికి మేక తలకాయ అనేది ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఇది 10వ శతాబ్దానికి సంబంధించింది. ఈ 10వ శతాబ్దానికి సంబంధించిన యూపీ ప్రాంతానికి చెందింది. భారతదేశానికి తిరిగి పంపించేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే జనవరి 26వ తారీఖుని భారతదేశంలో రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఈ జనవరి 26వ తారీఖు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రదర్శన అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే 23 నుంచి 26 వరకు ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి జనవరి. ఇక నుంచి ప్రతి సంవత్సరం జనవరి 23 నుంచి 26 వరకు సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి రిపబ్లిక్ డే అనేది. ఎందుకు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో జనవరి 23 అనేది సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. దాన్నే పరాక్రమ దివాస్గా ఈ జనవరి 23వ తారీఖుని పరిగణించడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి అలానే ఆజాద్ హిందూ ఫౌజ్ గురించి ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ క్లాస్లో ఎక్సలెంట్గా మీకు చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్. పూర్తి వివరాల కోసం ఒకసారి అది కూడా చూడండి. అలానే జనవరి 23 నుంచి 26 వరకు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఇంతకుముందు కనుక లాస్ట్ ఇయర్ 14th ఆగస్ట్ని పార్టిషన్ హర్రర్ రిమెంబరెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది, అనేది ఇక పరిగణించడం జరిగింది. సెలబ్రేట్ కాదు, ఆగస్టు 14th పార్టిషన్ హర్రర్ రిమెంబరెన్స్ డే. సో దేశ విభజన జరిగిన టైంలో ఏవైతే జరిగినాయో, మత విద్వేషాలు ఏవైతే జరిగినాయో దాన్ని గుర్తించుకోవడానికి 14th ఆగస్ట్ని పార్టిషన్ హారర్స్ రిమెంబర్ డేగా పరిగణించడం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇందాక మనం ఆర్మీ డ్రెస్సెస్ గురించి, లేటెస్ట్ యూనిఫామ్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇండియన్ ఆర్మీ గురించి 13 సైజెస్లో అవైలబుల్ అని చెప్పి. ఇది నేషనల్ ఇండియా ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ వారు తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే కేపీ అరవిందన్. ఇతను నావెల్ డాక్యార్డ్ ఏదైతే వైజాగ్లో ఉందో వైజాగ్లో ఉన్న నావల్ డాక్యార్డ్కి ఈయన్ని అడ్మిరల్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అడ్మిరల్
సూపరింటెండెంట్. కేపీ అరవిందన్ నావల్ డాక్యార్డ్కి అడ్మిరల్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో నావల్ డాక్యార్డ్ అనేది ఎక్కడుందండి అంటే మన విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అలానే షిప్స్ ఏమైనా కొంచెం ట్రబుల్ ఏమైనా ఇస్తే అక్కడ మరమ్మతులు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ నావల్ డాక్యార్డ్ అనేది అంటే 1949లో అఫీషియల్గా స్టార్ట్ అయింది. అంతకంటే ముందు ఏంటంటే వరల్డ్ వార్ II అనేది జరుగుతున్న టైంలో ఇక్కడ షిప్స్ అనేవి రిపేర్ చేయడం అనేది స్టార్ట్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ టైంలో ఇక్కడ షిప్స్ అనేవి రిపేర్ చేయడం స్టార్ట్ అయింది. అదే ఆనవాయితీతో 1949 నుంచి ఇక్కడ నావల్ డాక్యార్డ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే అరుంధతి భట్టాచార్య. ఈ పేరు మీరు వినే ఉంటారు. SBI చైర్పర్సన్గా చేశారు ఇంతకుముందు అరుంధతి భట్టాచార్య. సో ఈమె యొక్క ఆటోబయోగ్రఫీ అనేది రాబోతుంది. దీని పేరు ఇండోమిటబుల్ అనే ఆటోబయోగ్రఫీ శ్రీ అరుంధతి భట్టాచార్య అనేది రాబోతుంది. సో దీని క్యాప్షన్ వచ్చేసరికి వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆఫ్ లైఫ్, వర్క్ అండ్ లీడర్షిప్. ఇది ఎవరి ఆటోబయోగ్రఫీ అంటే ఇంతకుముందు SBI చైర్పర్సన్గా చేసిన అరుంధతి భట్టాచార్యది. ఇక్కడ వీరి గురించి తెలుసుకుంటే 2016 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇండెక్స్ వాళ్ళలో చూసుకున్నట్లయితే 25th ప్లేస్లో ఈమె ఉండటం జరిగింది. 2016 మోస్ట్ పవర్ఫుల్ ఇండెక్స్లో ఇది ఈమె ఆటోబయోగ్రఫీ గురించి ఇండోమిటబుల్ అనే ఆటోబయోగ్రఫీ అనేది ఈమెది రాబోతుంది. అలానే మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఫస్ట్ టైం హెలి హబ్ అనేది గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. హెలి హబ్ అంటే నార్మల్గా మనం బైక్స్ పార్కింగ్ చేసే ప్లేసెస్ ఉంటాయి. అలానే బస్సెస్కి బస్ స్టాండ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇండియా హిస్టరీలో ఏంటంటే గురుగ్రామ్లో ఏర్పాటు చేసింది హెలికాప్టర్ పార్కింగ్ కోసం అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే ఈ గురుగ్రామ్ అనేది నేషనల్ క్యాపిటల్కి దగ్గరగా ఉంటుంది. అక్కడికి వచ్చే విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారు హెలికాప్టర్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అనేది లేకపోవడంతో పక్కనే ఉన్న హర్యానాలోని గురుగ్రామ్లో ఈ హెలి హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నంబర్ ఆఫ్ హెలిప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉంటాయి. సో ఇండియాలో ఫస్ట్ టైం ఈ హెలి హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అయ్యి కోవిడ్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 1 year సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ DTC అంటారండి దీన్ని, DTC. సో ఈ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ ఇది 1.5 hour ఛార్జ్ చేస్తే ఇది దగ్గరగా 120 kilometers దీంతో ప్రయాణం అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ అనేది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి చేయటం జరిగింది. ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ అనేది ఇది 120 kilometers ప్రయాణిస్తుంది. 1.5 hours దీనికి కనుక ఛార్జింగ్ చేస్తే ఇది 120 kilometers అనేది ప్రయాణం చేస్తుంది. సో ఇది ఈరోజు టాపిక్స్ అండి. మొత్తం మనం ఈరోజు 40 to 50 టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఇప్పటికీ ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చేస్తే ఏంటంటే మేము చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.